ఒక కుటుంబంలో దేవుడు తను ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తే అది నీ చుట్టూ ఉండేవారికి కూడా అది సంతోషాన్ని కలుగజేసే ఆనందం దేవుడు ఇస్తాడు. ఎంత మంచి దేవుడు ఆయన. అయితే చాలాసార్లు దేవుడు మనకి ఆనందాన్ని కలుగ చేయాలి అనేటువంటి తాపత్రయం దేవుడిలో ఉంటుంది, కానీ మనలో కొన్ని అనుమానాలు, ఆటంకాలు ఉంటాయి. జకరియా అంటాడు, ఇది నాకు ఎలా తెలుస్తుంది, నేను ముసలివాడిని కదా అనే అనుమానం వ్యక్తం చేశాను. నేను ముసలివాడిని కదా, తన అభ్యంతరాన్ని తను అనుమానపడుతున్నాడు. ఏలియా శక్తియు ఆత్మ కలిగినటువంటి ఒక దైవజనుడు గర్భంలో నుంచి వస్తాడయ్యా అంటే, అయ్యా నేను ముసలోడిని కదా. చాలాసార్లు ఈ ప్రశ్న మనలో కూడా ఉంటుంది, ఇది అవుతుందా? ఈరోజు దేవుడు మాట ఇచ్చిన తర్వాత అసాధ్యమైనా కూడా మన అనుమానాలన్నిటినీ కూడా దేవుడు దూరపరచడానికి, మన జీవితాల్లో ఆనందాన్ని కలుగు చేయటానికి దేవుడు ఒక మంచి బహుమానాన్ని వారి జీవితంలో ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. ఈరోజు దుఃఖపెట్టే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం, ఏడిపించే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం, కాకిలాగా గాయం మీద పొడిచే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఆ యొక్క గాయాలను మరి కాస్త రేపడానికి కాస్త కారాలు, మిరియాలు నూరే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నీ చుట్టి ఉండేవారు ఏ రోజు నీ సంతోషాన్ని కోరుకోరు. ఎందుకు? ఇంట్లో ఉన్నవాడికే అన్నకి మంచి పొజిషన్ ఉంటే తమ్ముడికి మిరియాలు నూరుతుంటాడు, కొన్ని తమ్ముడు ఏదన్నా బాగుంటే అన్న మిరియాలు నూరుతాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన జీవితంలో ఆనందాన్ని కలుగచేయ దేవుడు. చాలామంది మన ఆనందాన్ని గాలి తీసేస్తారు. పోన్లే కొడుకు ఉద్యోగం వచ్చిందంటే వచ్చిందిలో చూసి రాస్తాడు, బాగా పాస్ అయ్యాడు 10 బెటర్లు వచ్చింది, అవునులో ఏదో పేపర్ లీక్ అయిపోయింది అంటారు. పాస్ అయితే ప్రమాదం, మంచి ఉద్యోగం వస్తే ప్రమాదం. లోకం గాలి తీసేస్తుంటుంది మన సంతోషాన్ని. పోనీ ఏదైనా ప్రమోషన్ వచ్చిందనుకో, ఎవరు డబ్బులు ఇస్తుంటారు, ఎవడు రికమెండేషన్ అంటారు, ఎవడు పడతాడు ఈ బాధ. ఎంత గొప్ప దేవుడు అంటే చేతులు ఎత్తి మొక్కాల దేవునికి. ఆయన అంటాడు, ఈ భూమి మీద నీకు ఎక్కడ ఆనందం లేదా? దా నా సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడ ఆనందించే పరిస్థితులు లేవు. టీవీ చూస్తే టీవీ ఆఫ్ అయిపోగానే దుఃఖం వచ్చేది, సినిమా చూస్తే ఆఫ్ అయిపోగానే ఏడుపు వచ్చేది. అంతవరకు నవ్వాడు, ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చాయి. సమస్యకు సమాధానం దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. యాజక క్రమము చొప్పున, మర్యాద చొప్పున ఆ దైవజనుడు వెళ్ళి ధూపమేస్తా ఉంటే అతని జీవితంలో సంతోషాన్ని కలుగ చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ ఆనందం కంటే వేరే ఆనందం లేదండి భూమి మీద.